పంది నక్క కథ. ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతనికి పొలంలో పని చేయడానికి అవసరమై ఎవరిని అడిగినా అందరూ పనులలో బిజీగా ఉన్నారు. ఎలాగా అని రైతు అనుకుంటూ ఉండగా ఒక నక్క ఒక పంది వచ్చి, రైతుకు సహాయం చేస్తాము, మాకు తిండి పెట్టండి అని అడిగాయి. రైతు సరేనని వాటిని తన పొలం చూపించి పొలంలో ఏమేం పనులు చేయాలో చెప్పాడు. పొద్దున నక్కకు పందికి తినడానికి మూటలు కట్టి ఇచ్చి పంపేవాడు. పొలానికి వచ్చిన పంది కష్టపడి పాదులు తీసి నీరు కట్టి కలుపు తీసి సాయంత్రం వరకు పనిచేసేది. నక్క మాత్రం మూటలోది తిని పక్కన ఉన్న తాటి చెట్టు నీడలో నిద్రపోయేది. సాయంత్రం పని అయిపోగాని పంది శుభ్రంగా వల్లు అంటిన మురికిని కడుక్కొని ఇంటికి వెళ్ళేది. నక్క ఒంటికంతా మట్టి పూసుకుని ఇంటికి వెళ్ళేది. రైతు శుభ్రముగా ఉన్న పందిని చూసి, అయ్యో, ఈ పంది ఏమీ పని చేయడం లేదు అనుకున్నాడు. మట్టితో ఉన్న నక్కని చూసి, అబ్బా, నక్క ఎంత కష్టపడిందో అని వేడి నీళ్లు కాంచి నక్కకు స్నానం చేయించి వేడి వేడి భోజనం పెట్టాడు. పందికి మాత్రం మధ్యాహ్నం మిగిలిన సంగటి పెట్టాడు. ఇలా రోజులు జరుగుతూ ఉన్నాయి. ఒకరోజు రైతు ఈ పంది ఏం పని చెయ్యకుండా ఏం చేస్తుందో తెలుసుకోవాలి అని అనుకుని ముందుగా వెళ్ళి తాటి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత పంది నక్క పని కోసం వచ్చాయి. పంది కష్టపడి పని చేస్తూ ఉంది. నక్క భోజనం తిని తాటి చెట్టు కింద పడుకుంది. రైతుకు నిజం తెలిసిపోయింది. అరెరే, ఈ నక్క సోమరిది అని చెట్టుకు ఉన్న తాటికాయలను తెంపి కింద నిద్రపోతున్న నక్క మూతిపై తాటికాయలతో గట్టిగా లాగి కొట్టాడు. మూతి వాసిన నక్క కుయ్యో మొర్రో అంటూ పైకి చూసింది. రైతు దిగివచ్చి రాళ్ళు తీసుకుని నక్కను తరిమి తరిమి కొట్టాడు. నక్క పారిపోయింది. రైతు పందిని బాగా చూసుకుంటూ ఉన్నాడు. నక్కకు పందిని చూసి అసూయ కలిగింది. ఈ పంది మాంసం తినాలి అని అనుకుంది. మెల్లిగా ఒకరోజు రాత్రి పంది వద్దకు వచ్చింది. పంది, బాగున్నావా అని అడిగింది. నక్క, బావా, బాగున్నాను, నీవెలా ఉన్నావు అని అడిగింది. నేను బాగానే ఉన్నాను. నీకు మంచి పైరు తినాలని ఉంది కదా, అక్కడ ఒకచోట మంచి చెరుకు పైరు ఉంది, రా తిందువు అని అంది. వద్దు, నేను రాను అని అంది పంది. అబ్బా, ఈ రాత్రి ఎవరూ ఉండరు, బాగా నీకు కావలసినవన్నీ తినవచ్చు, నిన్ను పిలుచుకుని వెళదామని వచ్చాను, వచ్చి చూడు, నచ్చితే తిను, లేదంటే వచ్చేయి అని అంది. పంది సరేనని నక్కతో వెళ్ళింది. అలా వెళ్ళగా ఒకచోట బాగా ఏపుగా పెరిగిన పంట కనిపించింది. అది చూసి పందికి ఆశ కలిగింది. ఎవరైనా వస్తే ఎలా అని అంది. నక్క, నేనున్నాను కదా, కావిలిగా ఉంటాను, నీవు తిను అని అంది. పంది సరేనని లోనికి వెళ్ళి మధ్యలో కూర్చుని తింటూ ఉంది. నక్క ఊలలు వేయడం మొదలుపెట్టింది. చుట్టుపక్కల కావలి ఉన్న రైతులు నక్కలు వచ్చాయి అని పరుగు పరుగున వచ్చి పంట తింటున్న పందిని పట్టుకున్నారు. నక్క అక్కడి నుండి పారిపోయింది. గ్రామస్తులు పందిని పట్టుకుని వారి గ్రామానికి తీసుకుని వెళ్ళి బోనులో ఉంచి ముందు రోజు పట్టిన పంది మాంసం వండుకుని తింటూ ఉన్నారు. ఈ నక్క అది చూసి, అబ్బా, ఎన్ని రోజుల నుండి పంది మాంసం తినాలని అనుకున్నాను అని అక్కడకు వెళ్ళాలంటే అందరూ ఉన్నారే, వారిని ఎలా పక్కకు పంపాలి అని అనుకుని అక్కడ ఉన్న వరిగడ్డి వాముకు నిప్పు పెట్టింది. వెంటనే తింటున్న వాళ్ళు నిప్పు ఆపడానికి పరిగెత్తి వెళ్లారు. ఇదంతా పంది బోనులో నుంచి చూస్తూనే ఉంది. నక్క తనను కాపాడుతుందేమో అని అనుకుంది. కానీ ఆ నక్కకు తెలీదు పంది బతికే ఉందని. నక్క అక్కడికి వెళ్ళి వండిన పంది కూరను లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంది. పంది నక్క వేసిన పథకం అర్థమయ్యింది. కూర తింటున్న నక్కపై రైతులు ఈటలు విసిరారు. ఈట తగిలి నక్క చచ్చిపోయింది. గందరగోళంలో పంది బోను తలుపు తెరుచుకుంది. సరిగ్గా గడియ వేయనందువల్ల పంది పారిపోయి రైతుకి ఇంటికి వెళ్ళింది. బ్రతికినన్ని రోజులు కష్టపడి పని చేస్తూ ఉంది. మోసగాళ్ల మాటలు తీయగా ఉంటాయి, కానీ గొయ్యి తీస్తాయి అని అనుకుంది పంది.